ఈ నినాదం చేస్తున్న విప్లవకారుణ్ణి కాల్చి చంపుతున్న దృశ్యం ఒకటి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎవరికో ఇచ్చేయడానికి పాలస్తీనా బెల్ఫోర్ అబ్బసొమ్మ అన్న మాట కూడా మరో పాత్ర నోట వినిపిస్తుంది. వేలాదిగా పాలస్తీనా గ్రామస్తుల ర్యాలీ ప్రవాహంలో యూసఫ్ ఖులో తదితరులు కలవడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో కల్పిత కథతో పాటు రంగులద్దిన పాత న్యూస్ రీల్ ఫుటేజ్ ని కలిపి చూపడంతో కళ్ళెదుటే చరిత్ర సాక్షాత్కరించినట్టుంటుంది. ఈ సినిమా తిరుగుబాటు తొలిదశను మాత్రమే చూపిస్తుంది. 1936 నుండి 39ల మధ్య ఎనచివేతల పర్యవసానంగా పాలస్తీనా పురుషుల్లోని 10% మంది చనిపోయారు, లేదా జైళ్లపాలు అయ్యారు, లేదా దేశ బహిష్కరణకు గురయ్యారు. ఈ ఉద్యమం తర్వాత పీల్ కమిషన్ వేయటం, దేశాన్ని అన్యాయంగా విభజించడం, ఆ పైన 1940 నాటి నగ్బా, అలా ఇప్పటి వరకు చాలా చరిత్ర ఉంది. ఈనాడు గాజాలోనూ వెస్ట్ బ్యాంక్లోనూ ఇజ్రాయిల్ సాగిస్తున్న దౌర్జన్యాలను ఆరంభించింది బ్రిటిష్ వలసవాదమే అని ఈ సినిమా చూసిన వారికి తెలుస్తుంది. 98వ అకాడమీ అవార్డుల కోసం పాలస్తీనా దేశపు ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది.